చంద్రగ్రహణాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి బ్లూ మూన్, 2 సూపర్ మూన్, 3 బ్లడ్ మూన్. బ్లడ్ మూన్ దీన్నే కార్న్ మూన్ అంటారు. దీనినే సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం. ఈ ఈ బ్లడ్ మూన్ 2025 సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తుంది. బ్లూ మూన్ ఒక నెలలో ఒకే పౌర్ణమి ఏర్పడిద్ది. కానీ కొన్ని నెలల్లో 2 పౌర్ణమిలు ఏర్పడతాయి. ఈ ఒక్క నెలలో ఏర్పడిన మొదటి పౌర్ణమి కాకుండా రెండవ పౌర్ణమిని మనం బ్లూ మూన్‌గా చెప్పుకుంటాం. బ్లూ మూన్ రెండవ పౌర్ణమి రోజున ఏర్పడుతది. సూపర్ మూన్ చంద్రుడు పెరిజీ కన్నా దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్ అంటారు. సాధారణ కాంతి కంటే ఎక్కువ కాంతివంతంగా ఉండటాన్ని సూపర్ మూన్ అంటాం. ఈ సూపర్ మూన్ రోజున చంద్రుడు భూమిపై ఉన్నవారికి 14% పెద్దదిగా కనిపిస్తాడు. భూమిపైన 14% ఎక్కువగా కనిపించేదని సూపర్ మూన్. ఇప్పుడు సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్. ఈ బ్లడ్ మూన్ దాన్నే కార్న్ మూన్. చంద్రగ్రహణం రోజున చంద్రుడు ఎరుపు రంగులో కనిపించే దృగ్విషయాన్ని పరిక్షేపణం అంటారు. ఇబ్జిఆర్‌లో ఎరుపు రంగు కాంతి పరిక్షేపణం చెందటం వల్ల చంద్రుడు కార్న్ మూన్‌గా లేదా రక్తము ఎరుపు రంగులో కనిపించడాన్ని మనము బ్లడ్ మూన్‌గా చెప్పుకుంటాము. ఒక సంవత్సరానికి గ్రహణాలు మొత్తము ఏర్పడే వాటి సంఖ్య 7 ఉంటాయి. ఒక సంవత్సర కాలములో 365 రోజుల్లో ఏర్పడే గ్రహణాల సంఖ్య 7. 7లో 5 సూర్యగ్రహణాలు ఉండవచ్చు. మిగతా 2 చంద్రగ్రహణాలు ఉండవచ్చు. లేదా 4 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు. అంటే ఒక సంవత్సరంలోని చంద్రగ్రహణాల కంటే సూర్యగ్రహణాల సంఖ్య ఎక్కువ ఉంటది. 5 సూర్య, 2 చంద్ర లేదా 4 సూర్య, 3 చంద్ర. అంతకు పూర్వం ఏర్పడినవి మళ్ళీ గ్రహణం అదే సమయంలో ఏర్పడాలి, అదే రోజులో ఏర్పడాలంటే 18 సంవత్సరాల 10 రోజుల తర్వాత గతంలో ఏ విధంగా అయితే గ్రహణాలు ఏర్పడినాయో మరలా అదే విధంగా ఏర్పడుతూ ఉంటాయి.